అదొక గేట్వే. ఇన్ఫర్మేషన్ డిసపియర్ కాకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ట్రాన్స్ఫర్ అవుతుంటే ఆ మెసేజ్ ఎక్కడికి వెళుతుంది, ఎవరికి రీచ్ అవుతుంది ఆలోచిద్దాం. బ్లాక్ హోల్స్ గ్రేవ్ యార్డ్స్ కాదు, కాస్మిక్ లెటర్స్లా ఇమాజిన్ చేసుకుందాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాని ప్రకారం యూనివర్స్లో సీల్ చేసి పంపిన సందేశాలు యూనివర్స్ ఒక పోస్ట్ మ్యాన్ లాగా ఇన్ఫర్మేషన్ ప్యాకెట్స్ సింగులారిటీ అనే డబ్బాలో ప్యాక్ చేసి స్పేస్ టైం అనే రాస్తాలో ఇంకో ప్రపంచానికి డెలివర్ చేస్తుంది ఈ బ్లాక్ హోల్. ఇక్కడ సింగులారిటీ అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అన్నీ జంక్షన్ అయ్యే పాయింట్. సైన్స్లో అక్కడ ఒక కాన్స్టెంట్ పుట్టిస్తే కానీ ముందుకెళ్ళలేని పాయింటే సింగులారిటీ అంటారు, వేర్ టైమ్ కెనాట్ ఈవెన్ ఎస్కేప్. ఇందులో సిమ్యులేషన్ యాంగిల్ కూడా కొంచెం ఉంది. ఇమాజిన్ బ్లాక్ హోల్ అంటే ఒక ఎండ్ పాయింట్ అని అనుకుంటున్నాం మనం, బట్ వాట్ ఇఫ్ అదొక సేవ్ పాయింట్ లాగా వీడియో గేమ్ లెవెల్లో కంప్లీట్ చేశాక ఒక చెక్ పాయింట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం సేవ్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు వచ్చినా అక్కడి నుంచి వస్తాం. బ్లాక్ హోల్ సింగులారిటీ కూడా అలానే ఉందేమో. యూనివర్స్ డేటా అంతా కంప్రెస్ చేసి